హాయ్ గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా ఇంట్లో అయితే మళ్ళీ జొన్న రొట్టెలు సులువండి. నా 4th మంత్ ప్రెగ్నెన్సీ జర్నీలో మళ్ళీ నాకైతే చికెన్ సులువు అయితే గుర్తొచ్చింది. అందుకే ఇక్కడైతే ఎవరి సాయం లేకుండా నేనే సులువు ప్రిపేర్ చేసుకున్నా. అంటే నాకు అంటే మా అమ్మకి అడిగి నాకు వచ్చినట్టు వేడివేడిగా సులువు అయితే నేనే ఇక్కడ వండుకున్నా. నాకైతే సులువు చాలా ఇష్టం అండి. సులువు అంటే నల్లని మీకు తెలుసు కదా. అందుకనే 4th మంత్ ఉన్నప్పుడు నాకు చాలా వాంతింగ్స్ అవి అన్నీ స్మెల్స్ అవన్నీ వస్తున్నాయి. కానీ ఇంకో సైడ్ ఏమో ఈ సొలై మాత్రం బాగా గుర్తొస్తుంది, చికెన్ సొలై. అందుకే నేనే అసలు నేనైతే విడివిడిగా మంచిగా జొన్న రొట్టెలు అలాగే సొలై అసలు స్మెల్స్ వస్తున్నా వాంతింగ్స్ వస్తున్నా ఇక్కడైతే నేనే వండుకున్నా గైస్. ఇక్కడ అసలు మా అత్త లేదు, మా అమ్మ లేదు కదా. అందుకే ఎవరు హెల్ప్ లేకుండా నేనే వంట రెడీ చేసుకున్నా. అలాగే దాంతోపాటు వేడివేడిగా చికెన్ కర్రీ చేసిన. అసలు ఎట్లనో అట్లా కష్టపడితే చేసిన వంట. ఇప్పుడేముంది, వేడివేడిగా సొలై జొన్న రొట్టె అసలు మంచిగా అసలు వేడివేడి జొన్న రొట్టె సొలై తింటుంటే అబ్బాబ్బా ఫీలే వేరబ్బా. అసలు సొలై చూస్తుంటే మీకు కూడా తినాలని ఉందా? సొలై అయితే చాలామందికి ఇష్టం ఉంటుంది, చాలామందికి ఇష్టం ఉండదు. అసలు అంటే సొలై ఎవరికి ఎంత నాలాగా అసలు ఎంత ఇష్టమో అసలు. అంటే వీక్లీ 1 టైం కూడా మీ ఇంట్లో సొలై గిట్టంగా వండుకునేటోళ్ళు ఎవరైనా ఉంటే అసలు ఈ వీడియో చూసి లైక్ ఇచ్చి కామెంట్ చేయండి గాయస్. అసలు సొలై టేస్ట్ ఎట్లా ఉంటుందో సొలై తినే వాళ్ళకే తెలుసు. ఆ సొలై టేస్ట్ ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది. ఇంకా ఏముంది, వేడివేడిగా జొన్న రొట్టెలు సొలై అయితే తింటున్నా. అసలు ఒక సైడ్ అయితే తినబుద్ధి అవుతలే కానీ తినాలి. ఎందుకంటే మళ్ళీ పిల్లలకి లాలాజలం అనేది కారుతాయంట. తినకపోతే మనకు ఏం గుర్తొస్తాయో అవి అన్నీ తినాలంట. స్మెల్స్ వస్తున్నా వాంతింగ్స్ వచ్చినా మనకు ఏం ఫుడ్ గుర్తొస్తుందో అవన్నీ తినాలి. పైగా మనమైతే లోపల మన బేబీ కోసం అని హెల్తీగా ఉండాలని మనమైతే అన్నీ తినాలి గాయస్. మంచి ఫుడ్ తీసుకోవాలి అసలు. అలాగే నా వీడియో చూసిన వాళ్ళైతే సొలై ఎంతమందికి ఇష్టం ఉందో కామెంట్ చేయండి. అలాగే సొలై మీరు ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గాయస్.